హలో డియర్ వ్యూయర్స్. మనం ఇంతకు ముందు చాలా వీడియోలు మీరు చూసే ఉంటారు. నేను చేసినటువంటి వీడియోస్. అలాగే ఈ మధ్య రీసెంట్‌గా ఈ 45 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా ఆల్రెడీ ఐ హావ్ పోస్టెడ్ 3 ఇంపార్టెంట్ వీడియోస్. హౌ టు గ్రీట్ ద పీపుల్ అని, అలాగే హౌ టు ఇంట్రొడ్యూస్ ఎ ఫ్రెండ్ విత్ అనదర్ ఫ్రెండ్, రైట్? అలాగే ఎవరైనా మనం హెల్ప్ చేసినప్పుడు హౌ టు థాంక్ దెమ్. అలాగే థాంక్స్ చెప్పిన వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలి. ఇలా మనకొక స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్‌తో సంబంధం లేకుండా, అంటే ఒక గ్రామర్‌కి సంబంధం లేకుండా, ఈ సందర్భాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి డే టు డే లైఫ్‌లో అవసరం అవుతూ ఉన్నాయన్నమాట. అందుకని జెప్పేసి ముందుగా ఇలాంటి టాపిక్స్‌ని తీసుకోవటం జరిగింది. కాబట్టి ఇంకా మీలో ఎవరైనా వ్యూయర్స్, ఇఫ్ యూ హావ్ నాట్ సబ్‌స్క్రైబ్డ్ ఇట్, సో కైండ్లీ సబ్‌స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఐ విల్ సీ దట్ యూ విల్ నాట్ బి డిస్కరేజ్డ్. బట్ డెఫినెట్‌లీగా మీకు హెల్ప్ అవుతుంది. మరి ఈరోజు మనం ఇంకొక ముఖ్యమైనటువంటి టాపిక్‌ని నేర్చుకోబోతూ ఉన్నాం. అదేంటంటే హౌ టు ఆస్క్ ద హెల్ప్. హౌ టు ఆస్క్ అదర్స్, రైట్? మనం ఒకరి నుంచి వేరొకరి నుంచి హౌ టు గెట్ ద హెల్ప్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళ నుంచి ఎలా సహాయం పొందాలి. అంటే హౌ టు ఆస్క్ ద హెల్ప్ అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆహ్, అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. సారీ. మనందరికీ తెలుసు, మనం సోషల్ స్టడీస్‌లో చదువుకున్నాం. ఏమని? ఎ మ్యాన్ ఈస్ ఎ సోషల్ యానిమల్ అని చెప్పేసి. అంటే మనం ఇండిపెండెంట్‌గా, ఇండివిడ్యువల్‌గా జీవించలేము. రైట్? వి ఆర్ ద పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. మనం మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీలో భాగం అన్నమాట. కాబట్టి వాళ్ళతో రెగ్యులర్‌గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అలాగే మనం కొంతమందికి సహాయం చేస్తూ ఉంటాం. అలాగే వాళ్ళ నుంచి సహాయం పొందుతూ ఉంటాం. సో దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది మనకి హెల్ప్ అడగటం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ రిక్వెసైట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. అది మనకి చాలా అవసరమైనటువంటి విషయం అన్నమాట. మనకి ఇంకొక సామెత కూడా ఉంది. ఏంటంటే హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ థాన్ ప్రేయింగ్ లిప్స్ అని. అంటే ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మెత్తు. అంటే మనం ఇలా ప్రార్థనలు చేసేదానికంటే కూడా, అంటే ఎవరికైతే ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తామో, హెల్ప్ చేస్తామో, ఆ టైంలో ఆ సహాయం చేసిన వాళ్ళే ద రియల్ గాడ్. రైట్? ఇది మనందరికీ తెలిసిందే. అందుకే హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ థాన్ ప్రేయింగ్ లిప్స్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. సో, ఆ కాన్సెప్ట్ తోటి మనం ఈరోజు ముందుకు వెళదాం. అదొకసారి మననం చేసుకుందాం. సో, మనం హెల్ప్ అడిగేటటువంటి విధానాన్ని బట్టి డెఫినిట్‌గా మనకి ఒక్కొక్కసారి మనం హెల్ప్ పొందగలమా? లేదా? అనేది కూడా ఆధారపడి ఉంటుంది. రైట్? అంటే మనం అడిగేటటువంటి విధానం కన్విన్సింగ్‌గా ఉంటే, ప్లీజింగ్ మేనర్‌లో ఉంటే, డెఫినైట్‌లీ ద పీపుల్ ఆర్ రెడీ టు హెల్ప్ అస్. అంతేగాని మనం ర్యాష్‌గా అడిగితే నోబడీ కేర్స్ అస్. రైట్? ఆఫ్‌కోర్స్ ఇవి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? ఇంగ్లీష్‌లో ఎలా అడగాలి? అనేది వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. మనకి ఈ రోజుల్లో అక్కడక్కడ ఇలాంటి బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. హౌ కెన్ వి హెల్ప్ యూ? పర్టిక్యులర్‌లీ కార్పొరేట్ సంస్కృతి వచ్చేసిన తర్వాత దే ఆర్ టేకింగ్ బిట్ ఇనిషియేటివ్. రైట్? హౌ కెన్ వి హెల్ప్ యూ? అని నిజంగా ఎవరైనా అడిగితే వి విల్ బి వెరీ వెరీ హ్యాపీ. రైట్? మనకి చాలా సంతోషంగా ఉంటుంది. రైట్? మనం ఒక హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడ ఆ హాస్పిటల్ ఫ్రంట్ డెస్క్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి, "సార్ లేదా మేడమ్, కెన్ ఐ హెల్ప్ యూ?" అని చెప్పేసంటే విల్ బి టూ హ్యాపీ. విల్ బి వెరీ వెరీ హ్యాపీ. అంతేగాని వాళ్ళేదో పని చేసుకుంటూ ఉంటే, మనం 1కి 4 సార్లు అడగాల్సొచ్చిందనుకోండి, వి విల్ గెట్ ఫెడ్ అప్. మనకి విసుగొచ్చేస్తది. విసుగొచ్చేసి మనం ఇంక వేరే వాళ్ళకి కూడా చెప్తాం. ఇంకెవరు ఈ హాస్పిటల్‌కి వెళ్ళకండి అని జెప్పేసి. రైట్? అది ఒక హాస్పిటల్ కనే కాదు, ఎలాంటి మన డే టు డే కాంటెక్స్ట్‌లో ఎలాంటి చోటైనా సరే
ఇలా మనం అంటే హెల్ప్ అడగటమే కాదు, వీ కెన్ ఈవెన్ ఆఫర్ ద హెల్ప్. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఒక్కోసారి మనం హెల్ప్‌ని కూడా ఆఫర్ చేయొచ్చు. సరే, అయితే ఈ క్లాస్‌లో నేను ముఖ్యంగా హెల్ప్‌ని ఏ విధంగా అడగాలి అనే దాని గురించి లెట్స్ డిస్కస్. ఇక్కడ ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్‌లో, ఆఫ్‌కోర్స్ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ అవర్ ఇండియన్ సొసైటీ, మనం యూజ్ చేసేటటువంటి వాటిల్లో ముఖ్యమైనది కెన్. ఆ తర్వాత కుడ్ అని కూడా ఉపయోగిస్తాం. సరే, ముందుగా కెన్ చూద్దాం. అంటే ఈ కెన్, కుడ్ అనేటటువంటి వాటిని మోడల్ వర్బ్స్ అని చెప్పేసి అంటాము. అవి నేను తర్వాత స్ట్రక్చర్డ్ లెసన్స్ స్టార్ట్ చేసినప్పుడు మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కెన్ అంటే గలగ చేయగలగటం. రైట్? యెస్, ఐ కెన్ డూ ఇట్ అంటాం. అంటే యెస్, నేనది చేయగలను అని. మరి అలాంటి అంటే ఒక కెన్‌ని, ఎబిలిటీని తెలియచేసేటటువంటి విధంగా మనం వాడే కెన్‌ని హెల్ప్ కోసం కూడా వాడొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. జనరల్‌గా మన వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇలా. కెన్ యూ హెల్ప్ మీ టు గెట్ ఎ ట్రైన్ టికెట్ ప్లీజ్? మనకి టైం లేదు, లేదా ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ లేదు. అందుకని జెప్పేసి వేరే వాళ్ళని ట్రైన్ టికెట్ తీసుకోమని జెప్పేసి అడుగుతున్నారు. లేదా ప్లాట్‌ఫార్మ్‌లోనే మీరు ఒక చోటున్నారు. వేరే రైల్వే కౌంటర్ దగ్గరికి, టికెట్ కౌంటర్ దగ్గరికి వేరే వాళ్ళు వెళుతుంటే వాళ్ళని హెల్ప్ అడుగుతున్నారు. ఏమని? కెన్ యూ హెల్ప్ మీ టు గెట్ ఎ ట్రైన్ టికెట్ ప్లీజ్? ఇలా ఇక్కడ టు గెట్ ఎ ట్రైన్ టికెట్ ప్లీజ్, ఇక్కడ మనం ఆ సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం అడగొచ్చు. రైట్? కెన్ యూ హెల్ప్ మీ? రైట్? టు ప్రొవైడ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్? రైట్? ఆర్ కెన్ యూ హెల్ప్ మీ ఇన్ గివింగ్ మీ సమ్ మనీ? ఇలా వీ కెన్ యాడ్ ద కంటెంట్. మనకు అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని ఇక్కడ చక్కగా యాడ్ చేసుకోవచ్చు. రైట్? దానికి ముందు కెన్ యూ హెల్ప్ మీ అని యాడ్ చేస్తే చాలు. రైట్? అలాగే ఇక్కడ చూడండి. కెన్ యూ ప్రొవైడ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్? ప్లీజ్ అని కూడా అనొచ్చు చివర్లో. కొంతమంది అనకుండానే యూజ్ చేస్తారు. ప్లీజ్ అంటే ఇంకా బావుంటుంది. కెన్ యూ ప్రొవైడ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్? కెన్ ఐ టేక్ యువర్ పెన్ ఫర్ ఎ మినిట్? రైట్? మనకు అప్పుడప్పుడు బ్యాంకుల్లో ఇలాంటి పరిస్థితులు తారసపడుతూ ఉంటాయి. పెన్ అవసరం అవుతూ ఉంటుంది. రైట్? దో ఆఫ్‌కోర్స్ మనకి 5-10 రూపీస్‌లో పెన్ వచ్చేస్తది. కానీ బట్ ఎట్ దట్ మూమెంట్ ద పర్సన్ ఈస్ ఇన్ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ ద పెన్. రైట్? ఆ పర్సన్‌కి బాగా అవసరం. ఓహ్! పెన్ కావాలి. అప్పుడు ఎలా అడుగుతాడు? "సర్ కెన్ ఐ బోర్రో యువర్ పెన్ ప్లీజ్?" అని చెప్పేసి అడుగుతున్నటువంటి సందర్భాల్ని మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక విధమైనటువంటి అడిగే విధానం. కెన్ తోటి. కెన్ యూ హెల్ప్ మీ? కెన్ యూ ప్రొవైడ్ మీ? కెన్ ఐ టేక్? ఇలా. ఇవి దాదాపు నాకు తెలిసి మీ మీలో కూడా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో దాదాపు 80% యూజ్ చేస్తూనే ఉండుండొచ్చు. అలాగే కెన్ ఐ ఆస్క్ ఎ ఫేవర్ ఫ్రమ్ యూ? ఇది కొంచెం ఎడ్యుకేటెడ్ సర్కిల్‌లో నడుస్తూ ఉంటది. మీ నుంచి నేను ఫేవర్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అంటే మీ నుంచి నేను కొంత సహాయాన్ని పొందవచ్చా అని అర్థం అన్నమాట ఇది. రైట్? కెన్ ఐ ఆస్క్ ఎ ఫేవర్ ఫ్రమ్ యూ? అని ఇక్కడ తర్వాత మన విషయాన్ని తెలియజేస్తాం. రైట్? ఐ నీడ్ ఐ నీడ్ యువర్ ల్యాప్‌టాప్ ఫర్ సమ్ టైమ్. రైట్? మీ ల్యాప్‌టాప్ నాకు కొంతసేపు కావాలి. రైట్? కెన్ ఐ ఆస్క్ ఎ ఫేవర్ ఫ్రమ్ యూ? రైట్? ఆహ్, ఐ నీడ్ యువర్ కార్ ఫర్ ఎ డే. రైట్? ఇట్లా మనం మనకున్నటువంటి అవసరాన్ని బట్టి ఇక్కడ కలపొచ్చు. అయితే ఇదొక వెర్షన్. కెన్ ఐ ఆస్క్ ఎ ఫేవర్ ఫ్రమ్ యూ? ఓకే. అలాగే ఇంకొక వెర్షన్ కూడా ఉంటుంది. ఇంకా కొంచెం పొలైట్‌గా అడగాలి. రైట్? ఇఫ్ యూ డోంట్ మైండ్. అంటే మనలో కూడా అడిగేటప్పుడు కూడా కొంతమందికి మొహమాటం ఎక్కువుంటది. రైట్? మనం తొందరగా హెల్ప్ అడగలేం ఇతరులని. మనం ఇతరులకి హెల్ప్ చేయగలుగుతాం గానీ, ఇలా దీన్ని ఒక సిండ్రోమ్ అంటారనమాట. తర్వాత డిస్కస్ చేద్దాం. ఏంటి? మనకి అడగాలంటే చాలా చాలా ఇబ్బంది, మొహమాటం. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ రిటర్న్ యువర్ మనీ నెక్స్ట్ మంత్ ప్లీజ్? మీరు ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేమనుకోకపోతే, కెన్ ఐ రిటర్న్ యువర్ మనీ నెక్స్ట్ మంత్? మీ దగ్గర తీసుకున్న డబ్బులు నేను వచ్చే నెలలో ఇవ్వచ్చా? చూడండి. బట్ డెఫినెట్‌గా ఇలాంటివి స్టేట్మెంట్స్ గనక మనం యూజ్ చేస్తే, ఆ పర్సన్ ఎవరినైతే మనం అడుగుతున్నామో డెఫినైట్‌లీ దే విల్ బి కన్విన్స్డ్ అండ్ ప్లీజ్డ్. రైట్?
అండ్ oblige to whatever we ask for, రైట్? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేమనుకోకపోతే, కెన్ ఐ రిటర్న్ యువర్ మనీ నెక్స్ట్ మంత్ అంటే మనం వేరే వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నాం, ఈ నెలలో ఇస్తామని చెప్పాం కానీ ఇవ్వలేకపోయాం, అందుకని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇట్లా హెల్ప్ గా. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేమనుకోకపోతే, కెన్ ఐ రిటర్న్ యువర్ మనీ నెక్స్ట్ మంత్, ఇట్లా ఏ సెంటెన్స్ అని యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ టేక్ యువర్ బుక్ ఫర్ ఫర్ ఎన్ అవర్, ఒక గంట సేపు మీ బుక్ తీసుకోవచ్చా, రైట్? ఇట్లా మనం వాడుకోవచ్చు అనమాట, ఇఫ్ యూ డోంట్ మైండ్. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు మరి కంప్లీట్ గా బేసిక్ లెర్నర్స్ అయితే ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది బిగినింగ్ లో, ఆ తర్వాత దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం కెన్ గురించి నేర్చుకున్నాం. తర్వాత ఇంకోటి, ఇంకొంచెం పొలైట్ గా అడగాలి. ఇది జనరల్ గా ఎడ్యుకేటెడ్ సర్కిల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి బుక్స్ లో కూడా స్టూడెంట్స్, స్కూల్ గోయింగ్ పిల్లలు కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ బుక్స్ లో మనకి ఇంగ్లీష్ వాటిల్లో గ్రామర్ లో ఇలాంటి వర్షన్ కనిపిస్తూ ఉంటుంది ఈ బేసిక్ ఎటిక్వెట్స్ లో భాగంగా. అంటే కెన్ కంటే కుడ్ యూ ప్లీజ్, రైట్? కెన్ యూ ఆఫర్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్, అది కొంతవరకు పొలైట్ గా మర్యాదగా అడిగినట్టు. ఇంకా బాగా ప్లీజింగ్ మేనర్ లో అడగాలంటే ఈ వర్షన్ ఉపయోగిస్తారు, కుడ్ యూ ప్లీజ్ ఆఫర్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్, రైట్? ఇది ఇంకాస్త పొలైట్ అన్నమాట. ఇందాక నేను చెప్పినట్టుగా కుడ్ కూడా ఒక మోడల్ వర్బే. కెన్, కుడ్, మే, మైట్, ఇలా కొన్ని మోడల్ వర్బ్స్ ఉన్నాయి. నేను స్ట్రక్చర్డ్ లెసన్స్ ఇంకా ముందు ముందు స్టార్ట్ చేసినప్పుడు ఆ నేర్చుకునేటప్పుడు అవి నేర్చుకున్నాను డీటెయిల్ గా. కుడ్ యూ ప్లీజ్ అసిస్ట్ మీ ఇన్ కంప్లీటింగ్ దిస్ వర్క్ ఆర్ కంప్లీటింగ్ ద వర్క్, ఈ వర్క్ కంప్లీట్ చేయడంలో మీరు నాకు సహాయం చేయగలరా? అంటే మీనింగ్ ఒకటే కెన్ కి కుడ్ కి, కానీ మనం కుడ్ యూ ప్లీజ్ అని అన్నప్పుడు ఇంకాస్త పొలైట్ వేని ఎక్స్ప్రెస్ చేసినట్టు అనమాట ఇంగ్లీష్ భాషలో, రైట్? అలాగే కాస్త మనకి అఫీషియల్స్ అనుకోండి, రైట్? సార్, కుడ్ యూ ప్లీజ్ గ్రాంట్ మీ 2 days లీవ్. మనం మన బాస్ దగ్గరికి వెళ్ళాం, రైట్? ఒకటి ఏంటంటే లీవ్ అడగాలంటేనే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, ఇజంట్ ఇట్? అలాంటప్పుడు మనం వెళ్ళిపోయి గ్రాంట్ మీ 2 days లీవ్ అని చెప్పేసి అంటే ఎవరైనా మేనేజర్ లీవ్ గ్రాంట్ చేస్తాడా? నో, నెవర్, రైట్? మరి చక్క కన్విన్సింగ్ అడగగలగాలన్నమాట. సార్ లేదా మేడం, కుడ్ యూ ప్లీజ్ గ్రాంట్ మీ 2 days లీవ్ బికాస్ ఐ హావ్ సమ్ అర్జెంట్ వర్క్ ఇన్ మై విలేజ్, అక్కడ ఏదో ఒక కారణం యాడ్ చేస్తాం, రైట్? కుడ్ యూ ప్లీజ్ సార్, కుడ్ యూ ప్లీజ్ గ్రాంట్ మీ 2 days లీవ్ బికాస్ ఐ హ్యావ్ టు అటెండ్ సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్. ఇలా మనం ఈ వర్షన్ ఉపయోగించవచ్చు. అలాగే మనకి ఇంకా అవసరాల్లో అతి ముఖ్యమైన అవసరం ఏంటి? మనందరికీ తెలుసు, మనీ, డబ్బులు. అది ఎలా అడుగుతాం? కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ సమ్ మనీ. ఇక్కడ లెండ్ అంటే ఇవ్వటం అనమాట యాక్చువల్గా, రైట్? మనీ లెండర్ అంటారు, అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళని మనం మనీ లెండర్స్ అంటాం, ఓకే? అలాగే లెండ్ అంటే ఇవ్వటం. కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ సమ్ మనీ, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ అని కూడా అనొచ్చు, కానీ లెండ్ అనేది దట్స్ రైట్ వర్డ్ టు యూజ్ ఫర్ మనీ, రైట్? కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ సమ్ మనీ, కొంత నాకు ఆర్థిక సహాయం చేయగలరా, డబ్బులు ఇవ్వగలరా అని చెప్పేసి. చూడండి, డెఫినెట్ గా ఇలాంటి సెంటెన్సెస్ అడిగితే వాళ్ళ దగ్గర మరి హెల్ప్ చేయగలిగిన వాళ్ళైతే తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను, రైట్? అలాగే ఇందాక మనం కెన్ తో చూసినప్పట్లాగానే ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ యూజ్ యువర్ కార్ దిస్ ఈవినింగ్, రైట్? ఇది కొంతమంది ఈ వర్షన్ యూజ్ చేస్తూ ఉన్నారు, రైట్? ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ యూజ్ యువర్ కార్ దిస్ ఈవినింగ్. అఫ్ కోర్స్ ఇక్కడ కుడ్ యూ ప్లీజ్ కాదు, ఇక్కడ మళ్ళీ కెన్ తోనే వచ్చింది. బట్ ఇది ఒక వర్షన్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఆల్రెడీ ఇంత ముందు కూడా మనం ఈ ఎగ్జాంపుల్ ని డిస్కస్ చేసాం. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ రిటర్న్ యువర్ మనీ నెక్స్ట్ మంత్, ఇది కూడా అలాంటిది. సో కెన్ తోటి ఒక వర్షన్, అలాగే కుడ్ తోటి ఒక వర్షన్. కెన్ ఐ డూ దిస్ ఆర్ కెన్ ఐ టేక్, రైట్? కెన్ ఐ గివ్, కెన్ యూ గ్రాంట్, ఇలా ఒక వర్షన్. లేదా కుడ్ తోటి కుడ్ యూ ప్లీజ్, రైట్? ఈవెన్ కుడ్ యూ ఆఫర్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అని కూడా అనొచ్చు,
కానీ కుడ్ యూ ప్లీజ్ అంటే ఇట్స్ మోర్ కన్విన్సింగ్, మోర్ ప్లీజింగ్ వే ఆఫ్ seeking the help from others. Right? Could you please offer me a glass of water? Could you please assist me in completing the work? రైట్, కుడ్ యూ ప్లీజ్. సో మీరు ఈ రెండు వర్షన్స్ ని బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఒక ఆర్డినరీ కాంటెక్స్ట్ లో అయితే కెన్ అని యూజ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం మోర్ పొలైట్ గా అయితే కుడ్ అని యూజ్ చేసుకోవచ్చు. రైట్, అంటే చిన్న చిన్న హెల్ప్ అనుకోండి, మనం మరి అంత ఎక్కువగా అడగటం కూడా బాగుండదు. రైట్, ఒక నిమిషం పెన్ అడుగుతున్నాం, దానికి మరి అంత ఓవర్ పొలైట్ గా అడగవసరం లేదు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, అంత అవసరం లేదు దానికి కదా. కాబట్టి అలాంటప్పుడు కెన్ ఐ బారో యువర్ పెన్ ఫర్ ఎ మినిట్ ప్లీజ్, అలా సరిపోతుంది. అలా కాంటెక్స్ట్ ని బట్టి మనం అడిగేటటువంటి హెల్ప్ యొక్క ఇంటెన్సిటీని బట్టి కూడా ది వర్షన్ ని మనం మార్చవచ్చు. ఓకే, సో కుడ్ యూ ప్లీజ్ అనేది ఎనివే గుర్తుపెట్టుకోండి, ఈ కెన్ తో పోలిస్తే మరింత పొలైట్ వే ఆఫ్ ఆస్కింగ్ అనమాట. అలాగే కొంతమంది కెన్ ఐ ఆస్క్ ఎ ఫేవర్ అని చెప్పేసి వాళ్ళ అవసరం చెప్తుంటారు. అలాగే కొంతమంది కాస్త మొహమాటస్తులు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేమనుకోకపోతే అని చెప్పేసి ఇలా కొంత వర్షన్ యూజ్ చేస్తూ ఉంటారు. రైట్, అయితే వీటిల్లో మీకు ఏది కరెక్ట్ గా అంటే కొన్ని గుర్తు పెట్టుకోవటానికి ట్రై చేయండి. 1 or 2 వర్షన్స్ కెన్ కుడ్ సరిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ తర్వాత మీరు ముందు వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ తర్వాత మిగిలినవి ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకోటి వుడ్, ఇది కొద్దిగా ఎడ్యుకేటెడ్ సర్కిల్, అంటే ఆల్రెడీ బేసిక్స్ తెలిసిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం వుడ్ అని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. రైట్, వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాజెక్ట్ వర్క్. ఇందాక సేమ్ కుడ్ యూ ప్లీజ్ లాగానే ఇది ఇంకొక వర్షన్, వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాజెక్ట్ వర్క్. అలాగే ఇంకొక స్టైల్ ఏంటిది, వుడ్ యూ మైండ్ ఇన్ డ్రాపింగ్ మీ అట్ ద ఎయిర్పోర్ట్. అంటే ఇక్కడ కుడ్ యూ ప్లీజ్ కంటే కూడా ఇది ఇంకాస్త వినయంగా అడగటం అనమాట. వుడ్ యూ మైండ్ ఇన్ డ్రాపింగ్ మీ అట్ ద ఎయిర్పోర్ట్ అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ డ్రాప్ మీ అట్ ద ఎయిర్పోర్ట్ అని కూడా అడగొచ్చు. అయితే ఇదేంటి, వుడ్ యూ మైండ్, మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, మీరేమైనా అనుకుంటారా, ఇన్ డ్రాపింగ్ మీ అట్ ద ఎయిర్పోర్ట్, ఇది ఒక వే ఆఫ్ ఆస్కింగ్ అనమాట. అలాగే వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ ఇన్ దిస్ మ్యాచ్, కొంచెం ఈ విషయం నాకు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది, ఏమంటాం, వుడ్ యూ మైండ్ అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే మీరు నాకు హెల్ప్ చేయగలరా అని. వుడ్ యూ మైండ్ అంటే యాక్చువల్గా అంటే లిటరరీ మీనింగ్ అయితే మీరేమన్నా అనుకుంటారా నాకు ఈ విషయంలో హెల్ప్ చేయడానికి, అంటే ఇండైరెక్ట్ గా కైండ్లీ హెల్ప్ మీ అనే అర్థం. రైట్, ఇది ఒకటి. అలాగే ఇంకా స్టైల్ గా పాష్ వేలో ఐ వుడ్ అప్రిసియేట్, ఇది మనకి ఈ స్టేజ్ మీద మాట్లాడేటటువంటి సందర్భాల్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఐ రియల్లీ అప్రిసియేట్ ఆల్ ద గ్యాదరర్స్ హియర్ ఫర్ ఆల్ దేర్ సపోర్ట్ అండ్ కైండ్ జెస్చర్స్ అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఐ వుడ్ రియల్లీ అప్రిసియేట్ అంటే నేను మిమ్మల్ని నిజంగా అప్రిసియేట్ చేస్తాను దీనికి. ఇఫ్ యూ క్యాన్ సార్ట్ అవుట్ దిస్ ప్రాబ్లం, కొంచెం నాకు ఈ ప్రాబ్లమ్స్ కనుక సాల్వ్ చేస్తే ఐ రియల్లీ అప్రిసియేట్. ఇది ఈ మధ్య బాగా పాపులర్ అయిందనమాట. రైట్, ఐ వుడ్ సిన్సియర్లీ అప్రిసియేట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. మనం స్టేజ్ మీద ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేస్తూ ఉంటాం స్పీకర్స్ నుంచి. ఏంటి, ఐ రియల్లీ అప్రిసియేట్ ఆర్ ఐ వుడ్ అప్రిసియేట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటే నా హృదయంలో నుంచి నేను అప్రిసియేట్ చేస్తున్నాను. రైట్, ఫర్ ఆల్ ద గుడ్ వర్క్ దే హ్యావ్ డన్ ఇన్ సో అండ్ సో వర్క్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట. సారీ, డూ యూ మైండ్ ఇఫ్ ఐ బోదర్ యూ ఎ మినిట్. ఎవరైనా వాళ్ళ పనిలో నిమగ్నమైపోయి చాలా ఇన్వాల్వ్ అయి పని చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళని మనం ఒక నిమిషం డిస్టర్బ్ చేయాలి. ఎలా అడుగుతాం, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి అడగటం అనేది మనం జనరల్ గా చేసే పని. ఆ ఎక్స్క్యూజ్ మీతో పాటు ఇప్పుడు ఇలాంటి వర్షన్ అడగొచ్చు, ఏంటి, డూ యూ మైండ్ ఇఫ్ ఐ బోదర్ యూ ఎ మినిట్, కొంచెం మిమ్మల్ని ఒక్క నిమిషం డిస్టర్బ్ చేస్తే ఏమనుకోరు కదా అని చెప్పేసి అడగటం అనమాట. రైట్, ఐఎమ్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ విత్ మై ల్యాప్టాప్, నా ల్యాప్టాప్ తో నాకు కొంత ప్రాబ్లం ఉంది, డూ యూ థింక్ యూ కెన్ హెల్ప్ మీ.
అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్‌ని వాళ్ళు సార్ట్ ఔట్ చేయగలరో లేదో మనకు కరెక్ట్‌గా తెలీదు. అలాంటప్పుడు మనం ఈ విధంగా అడుగుతామనమాట. ఐయామ్ హావింగ్ సమ్ ప్రాబ్లమ్ విత్ మై ల్యాప్‌టాప్. డూ యూ థింక్ యూ కెన్ హెల్ప్ మీ? ఇలా అడగొచ్చు. ఐ హావ్ సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ రైట్ నౌ. రైట్? నాకు కొంచెం ఆర్థిక ఇబ్బందిగా ఉంది. ఆర్ డూ యూ థింక్ యూ కెన్ హెల్ప్ మీ? అంటే మీరు నాకు హెల్ప్ చేయగలనని అనుకుంటున్నారా? అంటే ఇండైరెక్ట్‌లీ హెల్పు అడుగుతున్నట్టే. కాపోతే ఇలా రకరకాల వెర్షన్స్‌లో మనం అడుగుతున్నాం అన్నమాట. నిజంగా మనం ఈ వెర్షన్స్ తోటి గనక అడిగితే డెఫినైట్‌లీ మనం ఎవరినైతే అడుగుతున్నామో వాళ్ళు దే విల్ బి ప్లీజ్డ్ అండ్ కన్విన్స్డ్ ఇన్ ద లార్జ్ ఇన్ ద లా ఆహ్, ఇన్ ద లార్జెస్ట్ కేసెస్ ఐ యామ్ ష్యూర్ దే విల్ బి రెడీ టు హెల్ప్ అస్. రైట్? ఇక్కడ అయితే నేను మళ్ళా ఒకసారి చెప్తున్నాను మీకు. ఈరోజు మనం కెన్‌తో చూసాం. మీరు మరీ ఎవరైనా వ్యూయర్స్‌లో మరీ బేసిక్ లెర్నర్స్ అయితే గనక జస్ట్ కెన్‌తో స్టార్ట్ చేయండి. మీరు కొంతవరకు పర్లేదంటే కెన్, కుడ్ చూసి ఈ వెర్షన్స్‌ని యూజ్ చేసుకోండి. ఇవి 2 కంఫర్టబుల్ అనుకున్న వాళ్ళు వుడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ యువర్ కంఫర్ట్. అన్నీ ఒకేసారి నేర్చుకోవాలని లేదు. యూ సీ థట్ విచ్ ఆర్ మోర్ కన్వీనియంట్ ఫర్ యూ. అంటే మనకి కొన్ని సెంటెన్సెస్ ఈజీగా కనెక్ట్ అవుతాయి. గుర్తుండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకిది ఐ రియల్లీ అప్రిషియేట్ ఏదైనా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఇది ఆటోమేటిక్‌గా నాకు తరచూ వస్తూ ఉంటది ఈ సెంటెన్స్. ఐ రియల్లీ అప్రిషియేట్. రైట్? ఐ రియల్లీ అప్రిషియేట్ ది ఆఫీస్ స్టాఫ్ రైట్? ఫర్ ప్రొవైడింగ్ ద స్నాక్స్ ఇన్ టైమ్. ఓకే. అట్లా. లేదు వి హావ్ గాట్ ఎ గుడ్ రిజల్ట్ రైట్? ఏదైనా బోర్డ్ ఎగ్జామ్‌లో గుడ్ రిజల్ట్స్ వచ్చింది. ఐ వుడ్ రియల్లీ అప్రిషియేట్ ఆల్ మై టీచర్స్. టీచర్స్ అందరిని అప్రిషియేట్ చేస్తాను. రైట్? అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తా. అట్లా నేనిది ఎందుకు చెప్తున్నానంటే యూ సీ యువర్ కంఫర్ట్. రైట్? అంటే ఇవన్నీ కూడా ఒకేసారి మనం ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయాలని ఏం లేదు. ఇందులో మనకి వీలైనటువంటి కొన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను నేను. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ సామ్, జాన్ అనేటటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో సామ్ అడుగుతున్నాడు ఏమని? కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ కార్డ్ ఫర్ అన్ అవర్? కొద్దిగా అంటే కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ కార్డ్ ఫర్ అన్ అవర్? కొద్దిగా మీ కార్డ్ నేను ఒక 1 అవర్ తీసుకోవచ్చా అని చెప్పేసి. అప్పుడు జాన్ ఇవ్వటానికి రెడీ అయ్యాడనుకోండి. అప్పుడు ఎలా చెప్తాడు? జాన్ షూర్ ఇట్స్ మై ప్లెజర్. ప్లీజ్ హావ్ ద కీస్ అని చెప్తాడు. ఇది కూడా ఇంపార్టెంటే. ఆ రిప్లై ఎవరైనా హెల్ప్ అడిగినప్పుడు మనం ఎలా రిప్లై ఇవ్వాలనేది కూడా నేనిక్కడ మీకు షార్ట్‌కట్‌లో పెట్టానన్నమాట. షూర్ ఇట్స్ మై ప్లెజర్. తప్పకుండా. అది నాకు ఇట్స్ మై ప్లెజర్. అంటే ఐయామ్ హ్యాపీ టు హెల్ప్ యూ అనే అర్థం అన్నమాట. ఇది ఇట్స్ మై ప్లెజర్ అంటే. రైట్? షూర్. వై నాట్? ప్లీజ్ టేక్ ద కీస్. అని ఇలా దీన్ని రకరకాలుగా అనొచ్చు. నేను ఒక వెర్షన్ ఇక్కడ టైప్ చేసి మీకు చూపిస్తున్నాను అంతే. షూర్ ఇట్స్ మై ప్లెజర్. వై నాట్? ప్లీజ్ హావ్ ద కీస్. రైట్? ఆఫ్ కోర్స్ యెస్. యాహ్! ప్లీజ్. అరే! వాట్ ఆర్ యూ థింకింగ్? ప్లీజ్ హావ్ ఇట్. వాట్ ఈస్ దేర్? అని ఇలా మనం డే టు డే అందులో ఏముంది? ప్లీజ్ టేక్ ద కీస్. ఆఫ్ కోర్స్ వాట్ ఈస్ దేర్? అని జెప్పేసి ఇలా అంటే అవన్నీ అలాంటి వెర్షన్స్ అన్ని మీకు తర్వాతైనా చూడొచ్చు. బట్ ఇలా షూర్ ఇట్స్ మై ప్లెజర్. ఆఫ్ కోర్స్ యూ క్యాన్. ప్లీజ్ హావ్ ద కీస్. అప్పుడు ఆ కీస్ ఇచ్చిన వెంటనే సామ్ ఇంక కీ తీసుకొని రివ్వున వెళ్ళిపోకుండా వెళ్ళబోయే ముందు థాంక్ యూ వెరీ మచ్ సామ్ అని చెప్పేసి చెప్పాలన్నమాట. లేదు ఇంకొక ఎగ్జాంపుల్ మనం హెల్ప్ చేయలేని పరిస్థితి ఉంటుంది. రైట్? చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా చేయలేని పరిస్థితి ఉంటది. సామ్ ఏమని అడుగుతున్నాడంటే, "కెన్ యూ డూ ఎ స్మాల్ ఫేవర్ ఫర్ మీ బై లెండింగ్ సమ్ మనీ? కెన్ యూ డూ ఎ స్మాల్ ఫేవర్ ఫర్ మీ?" లేదా కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ అని కూడా అనొచ్చు. కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ సమ్ మనీ ఆర్ కెన్ యూ లెండ్ మీ సమ్ మనీ? ఇలా ఏ రకంగానైనా అడగొచ్చు. అడిగితే అప్పుడు జాన్ దగ్గర అమౌంట్ లేదు అనుకుందాం. ఓకే. సో, అప్పుడు జాన్ కూడా పొలైట్ గానే రిప్లై ఇవ్వచ్చు. నో ఐ డోంట్ హావ్ మనీ. హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అనవసరం లేదు. నా దగ్గర డబ్బులు లేవు. ఎలా ఇస్తాను నీకు? అని చెప్పేసి మనం అలా ర్యాష్‌గా చెప్పవసరం లేదు. ఎలా చెప్తాం? నో. అంటే మనం
హెల్ప్ చేయలేకపోతున్నాం కాబట్టి అదే పొలైట్‌గా చెప్తాం. నో, ఐయామ్ రియల్లీ సారీ. ఐయామ్ సారీ. ఐ కాంట్ హెల్ప్ యూ ఎట్ ద మొమెంట్. ప్రస్తుత పరిస్థితుల్లో నేను మీకు హెల్ప్ చేయలేను. ఎట్ ద మొమెంట్ అంటే ఈ ప్రస్తుతం నేను మీకు ఐ కాంట్ హెల్ప్ యూ ఎట్ ద మొమెంట్ అంటే మన ఉద్దేశ్యం ఏంటి? నాకు హెల్ప్ చేద్దామని ఉంది. బట్ ఇప్పుడు ఈ సందర్భంలో మాత్రం హెల్ప్ చేయలేకపోతున్నానని చెప్పటం అన్నమాట. నో, ఐయామ్ సారీ. లేదా నో, ఐయామ్ రియల్లీ సారీ దట్ ఐయామ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ యూ అని కూడా అంటారు. నేను మీకు సహాయం చేయలేకపోతున్నాను. ఐయామ్ రియల్లీ వెరీ వెరీ సారీ. మనం జస్ట్ నో చెప్పి సారీ చెప్తే సరిపోతుంది. అక్కడ అంటే ఆ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి రిలేషన్ బట్టి. రైట్? అప్పుడు మళ్ళా సామ్ ఏమని రిప్లై ఇస్తున్నాడు? అతన్ని కన్సోల్ చేస్తున్నాడు. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. థాంక్ యూ. పర్లేదు, పర్లేదులెండి. నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటా అని చెప్తాం మనం. తెలుగులో కూడా అంటాం గదా! పర్లేదులెండి. నేను వేరే చోట తీసుకుంటానంటాం. రైట్? సరే తీసుకుంటామా లేదా మనకి డబ్బులు దొరుకుతాయా లేదా దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. రైట్? కానీ ఆ కాంటెక్స్ట్‌లో అలా అంత పొలైట్‌గా లేవు అని చెప్పినప్పుడు మనం ఎలాంటి రిప్లైస్ ఇవ్వాలన్నమాట. మిస్టర్ సామ్, ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. థాంక్ యూ. లేదు ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. డజంట్ మ్యాటర్. ఇట్స్ ఓకే. డజంట్ మ్యాటర్. పర్లేదులెండి. నేను ఇంకా వేరే చోట తీసుకుంటానని చెప్తాం. ఇట్లా ఆహ్, హెల్ప్ అడిగిన వాళ్ళకి మనం ఈ విధంగా హెల్ప్ చేయగలిగితే ఆఫ్‌కోర్స్ ఇట్స్ మై ప్లెజర్ అనొచ్చు. లేదు హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉంటే నో, ఐయామ్ సారీ అనైనా చెప్పొచ్చు. రైట్? సో, ఈ రకంగా మనం హెల్ప్‌ని నేను ముఖ్యంగా 4, 5 రకాలుగా చెప్పాను. కెన్‌తో స్టార్ట్ చేసి అడగొచ్చు. కుడ్ యూ ప్లీజ్ అనేది చాలా రిఫైన్డ్ వే ఆఫ్ ఆస్కింగ్. రైట్? అది స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ ఫర్ గ్రామర్ పర్పస్ ఆల్సో. కెన్ అండ్ కుడ్ అనేది ఇప్పుడు అక్కడ ఆఫ్‌కోర్స్ అవన్నీ కూడా గ్రామర్ పర్పస్‌గా కూడా ఉపయోగపడతాయి. స్కూల్ స్టూడెంట్స్‌కి గాని, కాలేజ్ స్టూడెంట్స్‌కి గాని, అలాగే ఇది చూస్తున్నటువంటి పేరెంట్స్ కూడా యూ కెన్ హెల్ప్ యువర్ కిడ్స్. మీ పిల్లలకి మీరు హెల్ప్ చేయొచ్చు. రైట్? ఆహ్, ఇలా వాటిల్లో కాకపోతే మరీ బేసిక్ లెర్నర్స్ ఎవరైనా ఉంటే మీలో వాళ్ళు మాత్రం ఏదైనా 1, 2 వెర్షన్స్ తీసుకొని ప్రాక్టీస్ ముందుగా మొదలుపెట్టండి. వీటిలో కంఫర్ట్ వచ్చిన తర్వాత యూ కెన్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ వన్. సో విత్ దిస్ I would like to conclude my class. So I hope you are able to understand now how to ask the help, and in case if somebody asks the help, how to reply. సో ఇంకా మీలో ఎవరైనా ఇఫ్ యూ మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డెఫినెట్లీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. యూ విల్ బి హెల్ప్డ్ ఎ లాట్ బై మీ. సో లెట్ మీ హెల్ప్ యూ. రైట్? అలాగే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కైండ్లీ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద లైక్ బటన్. అండ్ అబోవ్ ఆల్ వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియో గనుక ఇఫ్ మీకు నచ్చినట్టయితే ఇది ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే కైండ్లీ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. దట్స్ వాట్ ఓన్లీ ద హెల్ప్ I require from you. Otherwise, have a great day. Thank you very much for viewing this video session on how to ask the help from others. Goodbye.